హమ్మయ్య! దావోస్ దావత్ పండగ ముగిసింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన బడా బడా సార్లతో మన సీఎం సార్ రైజింగ్ తెలంగాణ అని చెప్పేశారు. సీఎం స్లోగన్ నిజమైతే బావుండు. ఆ మాటలు, ఒప్పందాలు, అంగీకారాలు అమలైతే ఇక తెలంగాణ బంగారు తెలంగాణ కావడం పక్కా. అయితే మాటలు కోటలు దాటాయే కానీ పనులు గడప దాటుతాయా అన్నదే అందరి మనసుల్ని తొలిచేస్తున్న డౌట్. ఇంతకు దావోస్లో మన సార్లు ఏం చేశారు? ఒప్పందాలు అమల్లోకి వచ్చేనా లేదా ఇది తెగదు తెల్లారదు అని అనుకోవాలా? దావోస్ పర్యటన విషయాల్లో మన స్టార్ల మాటలు, చర్చలు, ఒప్పందాల కన్నా అక్కడ చలి ఎంత ఎక్కువ ఉంది, ఎవరెవరు స్వెటర్లు, కోట్లు వేసుకున్నారు, కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా, ఎవరిని చూసి ఎవరు నవ్విండారు, ఇలాంటివే వైరల్ అయిన మాట వాస్తవం. గడ్డకట్టే చలిలో ఏపీ సీఎం సింపుల్గా పసుపు చొక్కాతో కనిపించారని ఏపీ మంత్రి లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వెటర్లు వేసుకున్నా చలికి గజగజ వణుకుతూ కూర్చున్నారని ఓ ఫోటో పెట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చరంబోలాగా మారాయి. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా. నిజంగా దావోస్ సదస్సులు అంత అద్భుతాలే అయితే ఇలాంటి సిల్లీ గల్లీ విశేషాలు ఎందుకు వైరల్ అవుతున్నాయని చాలా మందికి డౌట్, అనుమానం. ఇలా అనుకోవడానికి గత దావోస్ సదస్సుల ఒప్పందాలు వాస్తవంలో అమలే కారణం. ప్రతిసారి ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్ళి వచ్చి అట్టహాసంగా అంత తెచ్చాం ఇంత తెచ్చామని ఊదరగొట్టడం కొత్తేం కాదు. ఓ 2 రోజుల హడావిడి తగ్గిపోగానే మళ్ళీ కథ మొదటికి వచ్చేస్తుందన్నదే పరిశీలకుల అభిప్రాయం. ఏమున్నదక్కో ఏమున్నదక్కా. ఇక ఇప్పటి దావోస్ దావత్ విషయానికి వస్తే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం అదరగొట్టిందన్న వార్తలు వచ్చేశాయి. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా. ఈసారి దావోస్ విజిట్ లో మన సీఎం సార్ చేసిన మరో అద్భుతం, అక్కడికి వచ్చిన బడాబాబుల్ని మీరు హైదరాబాద్కు రండి, జూలై ఆగస్ట్ నెలల్లో ఫాలో అప్ సదస్సు పెట్టుకుందామని పిలిచారు. పనిలో పనిగా దావత్లో హైదరాబాద్ బిర్యానీ తిందురుగాని అన్న రీతిలో ఆఫర్ కూడా ఇచ్చేశారు. దీనికి ఆ సార్లు కూడా ఓకే చెప్పారట. ఇక పెట్టుబడులు వచ్చుడే వచ్చుడు అని అంటున్నారు. ఆ ముచ్చట ఏందో చూసేద్దాం. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటి చెప్పడంలో మన జట్టు సూపర్ హిట్టు అంటూ సీఎంఓ ప్రకటించినట్లు టాక్. అయితే ఇక్కడ మెలికుంది సారు. ఈసారి దావోస్లో మనోళ్ళు పెట్టుబడుల ఆకర్షణ కన్నా తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలు ప్రపంచానికే ప్రకటించేందుకే ఉత్సాహం ప్రదర్శించారట. సరే, మన ఔన్నత్యం గురించి మనం చెప్పుకోవడం తప్పేం కాదు. చెప్పుకోలేనివాడు చేతగానివాడన్నమాట ఉండనే ఉంది. మరి మన మాటల్ని ఎలా తీసుకున్నారు? కేవలం పిట్టల ద్వారా గొప్పలుగా తీసుకున్నారా, లేదా నిజంగానే తెలంగాణలో మనం పెట్టుబడులు పెడితే లాభసాటిగా ఉంటుందనుకుంటున్నారా అనేదే అసలైన పాయింట్. మరి ఈ నిజం ఎప్పుడు తెలుస్తుందంటే పెట్టుబడులు వచ్చి వాలాకే. 3 రోజుల పర్యటనలో మన బృందం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించింది. ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరాయని సీఎంఓ అయితే పేర్కొంది. ఇక్కడే అసలు తిరకాసుంది సోదరా. ఇవన్నీ అవగాహన ఒప్పందాలు మాత్రమే. అంటే మన మాటలు విని ఓహో అలాగా, సరే చూద్దాం అన్నారే తప్ప పదండి చేద్దాం అని ఇంకా అనలేదు. ప్రతిసారి జరిగే తంతే ఇది. 2025లో దావోస్ సదస్సుకు వెళ్లి 1.78 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం అట్టహాసంగా ప్రచారం చేసుకుంది. మొన్న హైదరాబాద్లో తెలంగాణ రైజిల్ గ్లోబల్ సమ్మిట్లో 5.75 కోట్లు పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఏ మేరకు కార్యాచరణలో అమలవుతున్నాయో లెక్కలతో సహా చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఏటా దావోస్ సదస్సు ఒప్పందాల అమలుపై శ్వేతపత్రాలు విడుదల చేస్తే ఎంత బాగుంటుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు నెదర్లాండ్కి చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్లు కలిసి ఏర్పడిన యూపీసీ వోల్ట్ సంస్థతో ఎంఓయూ కుదిరింది. 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెడుతుందట. నిర్మాణంలోనే 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయట. సెంటర్ మొదలైతే 800 మందికి జాబులు కూడా వస్తాయట. స్పైడర్ ఎలక్ట్రిక్ ఐడియా కంపెనీ శంషాబాద్ గాగిలాపూర్లో 623 కోట్లతో యూనిట్ విస్తరిస్తుందట. హైదరాబాద్లో 150 కోట్లతో డైరీ ప్లాంట్ విస్తరణకు గోద్రేజ్ కంపెనీ రెడీగా ఉందట. ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు ఈ ఊహే చాలా బాగుంది అనుకోవాలా, లేదా మన వాళ్ళు భగీరథ ప్రయత్నం చేసైనా సరే తెప్పిస్తారని నమ్ముకోవాలా? సింగడు అద్దంకి పోను పోయాడు, రాను వచ్చాడు.
ఎందుకో ఈ దావోస్ హడావిడి చూస్తుంటే చాలా మందిలో ఈ సామెతే బుర్రలోకి వస్తోంది. అలాగని ప్రయత్నాలు చెయ్యొద్దని కాదు. అక్కడ చేసుకున్న ఒప్పందాలను ఫాలో అప్ చేసుకుంటున్నామా లేదా అన్నదే పాయింట్. గత దావోస్ సదస్సుల ఫలితాలు చూస్తుంటే పోవుడే గాని ఆ తర్వాత చేసేదేముంది అన్నట్టుంది వ్యవహారం. కనీసం ఈసారైనా పూర్తిస్థాయి ఫలితం దక్కాలని ఆశిద్దాం.